మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 29న మౌని అమావాస్య. దీనినే పుష్య అమావాస్య అని అంటారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్య కాబట్టి పుష్య అమావాస్య అంటారు. అయితే పుష్య అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు ఎంత పేదరికం అనుభవిస్తున్నా కుబేరులవుతారు. పుష్య అమావాస్య రోజు కుక్క కనిపించగానే ఇలా చేయటం వల్ల మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. పుష్య అమావాస్య రోజు శనిదేవుణ్ణి పూజించాలి. శనిదేవుడి అనుగ్రహం మీపై ఉండాలంటే ఈ పుష్య అమావాస్య రోజు కుక్క కనబడగానే ఒక పనిని చేయాలి. శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం. అలాగే మూగజీవాలను ప్రేమించే వారిని, వాటికి సహాయం చేసే వారిని శనిదేవుడు కాపాడుతూ ఉంటాడు. శని మన అందరిపై మంచి మరియు చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. మనం చేసే కర్మల వల్ల కూడా శని మనకు శుభ మరియు అశుభ ఫలితాలను ఇస్తాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. శని చెడు ప్రభావం మనపై ఉన్నప్పుడు మనం మంచి పనులు, ధర్మబద్ధమైన పనులు చేస్తే శని భగవానుడు సంతోషించి మనపై తన చెడు ప్రభావాన్ని తగ్గిస్తారు. ముఖ్యంగా ఈ పుష్య అమావాస్య రోజున శనికి ఇష్టమైన పనులు చేస్తే శని భగవానుడు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. పుష్య అమావాస్యను మౌని అమావాస్య, చోళంగి అమావాస్య అని కూడా అంటారు. పుష్య అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణం చేయాలి. ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పుష్య అమావాస్యను లేదా ఈ మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానమును నిద్రలేపే చర్యగా భావిస్తారు. గంగా నది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతూ ఉంటారు. దీనివల్ల ఆ రోజు స్నానం చేయడానికి గంగా నది ముఖ్యమైన నదిగా మారింది. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతం చేపడుతూ ఉంటారు. చంద్రదేవుడు లేదా చందమామ మన మనసులను నియంత్రించే గ్రహమని నమ్ముతూ ఉంటారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు. మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు, మౌన వ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగా నదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. పితృపూజ చేయడానికి మౌని అమావాస్య ముందు రోజు ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తుపెట్టుకొని లేదా గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. ఈరోజు కొంత డబ్బును మీరు పేదలు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చు. మౌని అమావాస్య నాడు శనీశ్వరుని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేయిస్తారు. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఒక పని చేయండి. మీకు శని భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. దాంతోపాటు మీ పేదరికం దూరం అవుతుంది. మరి ఇంతకీ ఈ పుష్య అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు కుక్క చెప్పిన ఒక మంచి కథను విందాము. ఈ కథ వినటం వల్ల మీకు జ్ఞానం వస్తుంది. మంచి నీతి కథ ఇది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళ్తే, ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక మగ కుక్కతో పాటు ఆడకుక్క కలిసి నివసిస్తూ ఉండేది. అవి రెండూ కలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. ఆహారం సేవించటం దగ్గర నుంచి దాన్ని తినటం, నిద్రపోవటం వరకు అన్ని పనులు కలిసి చేసేవి. దీంతో వాటి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిపోయింది అంటే ఎన్ని జంతువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాటిని అస్సలు విడదీయలేకపోయాయి. కానీ అనుకోకుండా ఒకరోజు చిన్న విషయం దగ్గర ఆ రెండింటి మధ్య వివాదం తలెత్తింది. మగ కుక్కేమో ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా స్త్రీయే అయి ఉంటుందని చెప్తూ ఉంటే, ఇది విన్న ఆడకుక్క లేదు,
ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా పురుషుడే అయి ఉంటాడని చెప్తుంది. అలా వాటి మధ్య వివాదం ఎంత తీవ్ర స్థాయికి చేరింది అంటే ఎంతసేపు వాదించుకున్నా సరే ఆ రెండూ కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. దీంతో ఆ రెండు కుక్కలు కలిసి తమ సందేహాన్ని తీర్చుకోవటం కోసం శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాయి. అవి రెండూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ముందు స్వామికి నమస్కరించి తమ సమస్యను వివరించాయి. మగ కుక్క ఏమో, ప్రభు, ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీ అని నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను. స్త్రీలే ఎక్కువ మోసాలు చేస్తారు అని చెప్పగానే ఆడకుక్క మాట్లాడుతూ, లేదు ప్రభు, ఈ ప్రపంచంలో పురుషుడే అతిపెద్ద పాపి. నేను కూడా దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అంటుంది. ఆ కుక్కలను చూసిన శ్రీకృష్ణుడు తనలో తాను నవ్వుకుని, సరే, మీరిద్దరూ మీ ఆధారాలను చూపించండి అని అడుగుతారు. అప్పుడు మగ కుక్క ఇలా చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక రాజ్యంలో ఉగ్రసేనుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి అతను ఏం చేయడానికి అయినా సరే సిద్ధపడేవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. అతని పెద్ద కొడుకు పేరు భీమసేనుడు. అతను అందంగా ఉండటంతో పాటు ఎంతో బలిశాలి. అతని భార్య ఉమా కూడా చాలా అందంగా ఉండేది. వాళ్ళిద్దరూ ఎంతో కాలం నుంచి చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. కానీ ఉమకు తన అందం పట్ల చాలా అహంకారం ఉండేది. ఈ ప్రపంచంలో తనకంటే అందగత్తె మరొకరు లేరని తను భావిస్తూ ఉండేది. కానీ అనుకోకుండా ఒకరోజు భీమసేనుడు తన తండ్రి ఉగ్రసేనుడిని వ్యతిరేకిస్తాడు. దీంతో ఉగ్రసేనుడికి భీమసేనుడి పైన చాలా కోపం వస్తుంది. అందుకనే అతను భీమసేనుడిని వీలైనంత త్వరగా రాజ్యం నుంచి వెళ్ళిపోమని శిక్షిస్తాడు. అది విన్న వెంటనే భీమసేనుడు చాలా బాధపడతాడు. తన కోటలోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన వస్త్రాలను, ముఖ్యమైన వస్తువులను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇంతలో అక్కడికి ఉమా వచ్చి, ఏవండి, ఎందుకు మీరు ఇంత బాధపడుతూ ఉన్నారు? ఏం జరిగింది అని అడగగానే భీమసేనుడు జరిగిన సంఘటన గురించి తనకు వివరిస్తాడు. ఇది విన్న ఉమా, ఒకవేళ మీరు రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నట్లయితే నేను కూడా మీతో వస్తానని చెప్తుంది. మరుసటి రోజు భీమసేనుడు మరియు ఉమా రాజ్యం నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి అడవిలో నడుస్తూ ఉన్నారు. కానీ చాలా దూరం నడవటంతో వాళ్ళు బాగా అలసిపోయారు. అందుకనే వాళ్ళు ఒక చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కానీ అనుకోకుండా అక్కడికి ఒక అతిపెద్ద పాము వచ్చి ఉమను కాటివేసింది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ప్రాణానికి ప్రాణమైన భార్యను కాపాడుకోవడానికి అతను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు తను చనిపోతుంది. దీంతో భీమసేనుడు చాలా బాగా గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. అయితే కాసేపటికి ఒక ఆకాశవాణి ప్రత్యక్షమై, యువరాజా, ఒకవేళ నువ్వు నీ జీవితంలోనే సగం ఆయుష్ను దానం చేసినట్లయితే నీ భార్యను నేను తిరిగి బ్రతికిస్తానని చెప్తుంది. అది విన్న భీమసేనుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఆయుష్లోని సగభాగాన్ని దానం చేసి తన భార్యను బ్రతికించుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి మాట్లాడుతూ, ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకు అని మాయమైపోయింది. ఉమకు మళ్ళీ ప్రాణం తిరిగి రావడంతో భీమసేనుడు చాలా ఆనందించాడు. దీంతో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి నడవటం ప్రారంభించారు. అలా నడుచుకుంటూ వాళ్ళు ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతను చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూడగానే ఉమ ఆకర్షితురాలు అయిపోయింది. అందుకనే తన భర్త భీమసేనుడిని మోసం చేసి అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ఆయుష్లో సగభాగాన్ని ఇచ్చి తన భార్యను బ్రతికించుకున్నా సరే తన భార్య అతన్ని కాకుండా మరొక వ్యక్తిని ప్రేమించటంతో అతను చాలా బాధపడ్డాడు. దీంతో అతను తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ విధంగా మగ కుక్క శ్రీకృష్ణుడికి కథను వివరించి, కృష్ణ, ఈ కథ విన్నాక అయినా సరే అర్థమయ్యిందా? ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీయే అని చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆడకుక్కను తన సాక్ష్యం చూపించమని చెప్తాడు. అప్పుడు ఆడకుక్క ఇలా కథ చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక నగరంలో పృథ్వీరాజ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో ఎంత డబ్బును సంపాదించాడు అంటే దాంతో అతను ఒక అతిపెద్ద ధనవంతుడిలాగా మారిపోయాడు. అతను తన భార్య సుమిత్రతో చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నాడు. కానీ తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే అతను ఎప్పుడూ కూడా ఇంకా ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలని ఆలోచిస్తూనే ఉండేవాడు. అందుకే తరచూ అతను తన వ్యాపారాన్ని కూడా విస్తరిస్తూ ఉండేవాడు. ఉన్న డబ్బు పిచ్చిని చూసిన తన భార్య సుమిత్ర,
ఏమండి, జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. ప్రేమ, ఆప్యాయత లాంటి సంబంధాలను మీరు ఖచ్చితంగా అనుభూతి చెందాలని చెప్తూ ఉంటుంది. కానీ తన మాటలను పృథ్వీరాజ్ అస్సలు పట్టించుకోనే లేదు. అస్సలు పట్టించుకునేవాడే కాదు కూడా. కేవలం డబ్బు సంపాదించటంపైనే దృష్టి పెట్టేవాడు. అనుకోకుండా ఒకరోజు పృథ్వీరాజుకి వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది. దీంతో అతను తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. అప్పుడు సుమిత్ర అతని దగ్గరకు వచ్చి, డబ్బు పోతే ఏమైందండి, మనం మళ్ళీ కష్టపడి డబ్బులు సంపాదించవచ్చు. జీవితంలో ప్రేమ, తోడు అన్నిటికంటే గొప్పవని చెప్తుంది. అయితే పృథ్వీరాజు సుమిత్ర మాటలను నమ్మినట్టుగా నటించాడు కానీ అతని మనసులో ఇంకో ఆలోచన ఉంది. అతను తన భార్య నగలను అమ్మి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఒకరోజు పృథ్వీరాజు తన భార్య సుమిత్రతో, నేను సాధువులకు భిక్ష ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు నీ నగలు నాకు ఇవ్వమని చెప్పాడు. అది విన్న వెంటనే సుమిత్ర ఏమాత్రం ఆలోచించకుండా తన నగలను భర్తకు ఇచ్చేసింది. అయితే పృథ్వీరాజు ఆ నగలను అమ్మి సాధువుల ఆకలి తీర్చకుండా మళ్ళీ వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ఈ విషయం సుమిత్రకు తెలిసినప్పుడు తను చాలా బాధపడింది. కానీ సున్నితమైన మనసున్న సుమిత్ర వెంటనే తనని క్షమించింది. ఈ విధంగా ఆడకుక్క కథను వివరించి ఈ కథ ప్రకారం ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి పురుషుడే అని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, మీరిద్దరూ చెప్పిన కథలు కేవలం మీ అనుభవాలు మాత్రమే. నిజానికి పాపాలు ఇంకా మోసాలు స్త్రీ పురుషులకు సంబంధించినవి కావు. వాళ్ళు చేసే పనులకు సంబంధించినవి. మంచి పనులు చేయాలా లేదా చెడ్డ పనులు చేయాలా అనేది మీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి తన కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఇతరులను కష్టపెట్టడానికి ప్రయత్నిస్తే అతను పాపి అవుతాడు, లేదా ఇతరులకు సహాయం చేస్తే అతను పుణ్యాత్ముడు అవుతాడు. ఈ నియమాలు స్త్రీలకు బాగా వర్తిస్తాయని శ్రీకృష్ణుడు చెప్పగానే ఆ 2 కుక్కల అహంకారం నశించిపోయింది. దీంతో ఆ 2 కుక్కలు, ప్రభు, మేము కేవలం మా జీవితంలో కలిగిన అనుభవాలను ఉపయోగించి పాపులను నిర్ధారించాం. మేము చేసిన తప్పు మాకు అర్థమైందని శ్రీకృష్ణుడిని క్షమాపణ కోరుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు అహంకారాన్ని మరియు ఆవేశాన్ని విడిచిపెడితేనే నిజాన్ని మీరు తెలుసుకోగలుగుతారని చెప్పాడు. ఇంతలో శ్రీకృష్ణుడితో సత్యభామ ఇలా అంటుంది, ప్రభు, మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఈ సమాజంలో పురుషులకు స్త్రీలకు వేరు బాధ్యతలు అప్పగిస్తారు. ఇది భేదభావం కదా అని ప్రశ్నిస్తుంది. దేవి, ఈ భేదభావాలన్నీ మానవులు తయారు చేసినవే. ప్రకృతి ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. ప్రకృతిలో ప్రతి ఆత్మ సమానంగానే జీవిస్తుంది. స్త్రీలు పురుషులు అనే భేదభావాన్ని చూపించిన వారు ప్రకృతి నియమాలను ఉల్లంఘించిన వారు అవుతారు. ఈ సంసారంలోని ప్రతి ఒక్క జీవి కూడా తను చేసిన కర్మల ద్వారానే నడుస్తుంది. ఇతరులకు మంచి కోసం తోడ్పడేవారు పుణ్యాత్ములు అవుతారు. ఇతరులను కష్టపెట్టాలని చూసేవారు పాపాత్ములు అవుతారు. స్త్రీ పురుషులిద్దరికీ ఈ నియమం వర్తిస్తుంది అని చెప్పగానే అక్కడ ఉన్న 2 కుక్కలు, ప్రభు, ఇప్పటి నుంచి మేము మంచి కర్మలు చేసి పుణ్యాత్ములుగా మారడానికి ప్రయత్నిస్తాం. అలానే ఆవేశాన్ని విడిచిపెట్టి నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పగానే శ్రీకృష్ణుడు ఆ 2 కుక్కలను ఆశీర్వదించాడు. ఆ తర్వాత అవి అక్కడి నుంచి అడవికి తిరిగి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇతరులను నిందించే ముందు మన కర్మలను మనం చూసుకోవాలి. ఈ కథలో 2 కుక్కలు ఒకదాన్ని ఒకటి నిందించుకున్నాయి. కానీ శ్రీకృష్ణుడు వివరించగానే అవి చేసిన తప్పేంటో వాటికి అర్థమైంది. ప్రకృతి స్త్రీ పురుషుడు అనే భేదం చూపించకుండా అందరినీ కూడా సమానంగానే చూస్తుంది. ఈ పురుషులు ఎవరైనా సరే తమ కర్మలలో సత్యాన్ని, న్యాయాన్ని, ప్రేమను పాటిస్తే పుణ్యాత్ములు అవుతారు. ద్వేషాన్ని, అసత్యాన్ని, క్రూరత్వాన్ని పాటిస్తే పాపాత్ములు అవుతారు. ఈ విషయాన్ని స్త్రీ పురుషులిద్దరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇక వీడియోలోకి వస్తే, పుష్య అమావాస్య రోజు మీ వీధుల్లో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టాలి. అన్నంలో పెరుగు మరియు బెల్లం వేసి కుక్కకు ఆహారం పెట్టాలి. మీరు ఒకవేళ ఇంటిలో కుక్కను పెంచుకుంటే వాటికి కూడా ఈ అమావాస్య రోజు అన్నంలో పెరుగు, బెల్లం వేసి పెట్టండి. అలాగే వీధుల్లో ఉండే కుక్కకు కూడా ఆహారం పెట్టండి. పుష్య అమావాస్య రోజు ఈ విధంగా కుక్కకు ఆహారం పెడితే మీ జీవితం మారుతుంది. మూగ జీవాల ఆకలి తీర్చే వారిపై శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీకు ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. కుక్క
కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్యశక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి పుష్య అమావాస్య రోజు మీరు కూడా కుక్కకు ఆహారం పెట్టండి. మీకు ఉన్న సమస్యలను తొలగించుకోండి, ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూటు కలిపి తినిపించాలి, లేదా పాలకూర బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించటం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు ఇలా మీ స్తోమతను బట్టి ఎంత అయినా సరే తినిపించవచ్చు. ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది, నరక బాధలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కుదిరితే ఈరోజు గోవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత, నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని ఆ కాగితంపై
నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన 3వ పని ఏమిటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే, చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే, లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా అంటే బియ్యపిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోళంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోళంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేస్తారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి. శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది.
గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6 నుండి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అటువంటి తామర ఆకు మీద దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక తామర ఆకును తీసుకోండి. ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమ్మిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. తామరాకు దొరకని వారు సేమ్ ఇలాగే తమలపాకు మీద దీపం వెలిగించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో వారికి ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ తప్పక ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. మౌని అమావాస్య రోజు స్త్రీలు, పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా మౌని అమావాస్య నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయటం ద్వారా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవ నూనె. మౌని అమావాస్య రోజున ఆవ నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది దుప్పటి. మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయటం ఉత్తమం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది.
పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ, బాధలన్నీ, దరిద్రాలన్నీ, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీకు తిరగనేదే ఉండదు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని వెల్లుల్లిని తినవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా ఉల్లిని వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకోండి, ఈ సోమవతి అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని వెల్లుల్లిని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినేస్తారు. మీరు ఉల్లిని వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవరూ తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లిని వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు, ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈ శ్రావణ రోజు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి. ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది. కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకుని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు
కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది, జనాల ఏడుపులు పోతాయి, దృష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి. నరుడి దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు, సమస్యలు తీరవు, ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పులు, గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు, దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు, లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. వీటితో పాటు 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకులు చెడును తొలగించేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి, దరిద్రాన్ని తీసివేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కనుక 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి.
చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు. తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. మీరు కూడా ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది. అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు జుట్టును, గోర్లను కట్ చేయకూడదు. అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినరాదు. ఏ రూపంలోనూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు. కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంట తడి పెట్టకూడదు. ఇంటికి దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. అవి ఏమిటి అంటే చీపురు మరియు మట్టి గాజులు.
అమావాస్య రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా పోతుంది, దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజు ఈ 2 వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తుంది.
కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వర్ధన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.